రైతులు రబీలో నువ్వు సాగు చేపట్టి మంచి ఫలితాలు సాధించవచ్చు. ఈ కాలంలో పంటకు సమస్యలు తక్కువగా ఉండి దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి. అయితే రైతులు విత్తన ఎంపిక సరైన సమయంలో విత్తడం, సమయానుకూలంగా చేపట్టే యాజమాన్యంపైనే నువ్వుల దిగుబడి ఆధారపడి ఉంటుంది. రబీ నువ్వు సాగులో రైతాంగం ఎలాంటి మెలకువలు పాటించాలో తెలియజేస్తున్నారు ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త కిరణ్ కుమార్. ఖరీఫ్ వరి పంట చేతికొచ్చిన తర్వాత రైతులు రబీ సాగు చేపడతారు. కోతలు పూర్తవగానే నీటి తడులు, అదను చూసి అపరాలు, నువ్వులు, వేరుశెనగ, జనుము వంటి వాటిని వేస్తారు. అయితే అతి తక్కువ సమయం, అతి తక్కువ ఖర్చుతో అధిక లాభాలు వచ్చే పంట నువ్వు. అందుకే వేసవిలో 2-3 నీటి తడులు ఇవ్వగలిగిన ప్రాంతాల్లో నువ్వుల పంటను సాగు చేసి రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. నువ్వుల నూనెకు ఇతర దేశాల్లో మంచి డిమాండ్ ఉండడంతో ఎగుమతుల ద్వారా ఏటా మన దేశం 2000 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తోంది. జనవరి 2వ పక్షం నుండి ఫిబ్రవరి 1వ పక్షం వరకు వేసవి నువ్వును విత్తుకోవచ్చు. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో డిసెంబరు 1వ పక్షం నుంచి జనవరి 3వ వారం వరకు నువ్వు విత్తడం ఆనవాయితీగా వస్తోంది. వేసవిలో పండిన నువ్వుల్లో విత్తన నాణ్యత అధికంగా ఉంటుంది. నువ్వు పంట సాగుకు తేలిక నేలలు, కండ కలిగిన నేలలు అనుకూలంగా ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్లో నువ్వులు క్వింటా 10,000 పైనే ధర పలుకుతుంది. ఎకరాకు 3 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశం ఉండడంతో వేసవికి అనుగుణంగా నువ్వు సాగు రైతులకు అత్యంత లాభదాయకం. అయితే రకాల ఎంపిక, సమయానుకూలంగా పాటించే యాజమాన్య పద్ధతులపైనే దిగుబడి ఆధారపడి ఉంటుందని సాగు యాజమాన్యం తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త కిరణ్ కుమార్. ఇప్పుడు మనకి రైతు సోదరులందరూ కూడా ఈ నువ్వులు వేయడానికి తయారవుతున్న సమయం అండి ఇదంతాను. ఎందుకనంటే ఈ నువ్వుల్ని మనము డిసెంబర్ 2వ వారం నుంచి జనవరి 2వ వారం వరకు కూడా మనం వెతుకోవచ్చు. సో అందుకని ఈ నువ్వుల్లో మనకి కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించినట్టయితే అధిక దిగుబడిని కూడా సంపాదించవచ్చు. సో దాంట్లో ప్రధానంగా నేలల దగ్గర నుంచి కోత వరకు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. దాంట్లో ప్రధానమైనది నేలల విషయాన్ని చూసుకున్నట్టయితే ఈ నేలల్లో ఏ రకమైనటువంటి నేలల్లో కూడా సాగు చేయొచ్చునో, కాకపోతే మనం ఈ నీటిపారుదల కింద సాగు చేసినప్పుడు ఈ నేలలో కూడా మనకి మెరుగైన ఈ మురుగునీరు పోయే అవకాశం ఉన్న నేలనే కూడా మనకి ఎంచుకోవాలి. అలాగే నేల తయారీ విషయానికి వచ్చినట్టయితే ఈ నువ్వుల తాలూకా విత్తనం అనేది చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి మెత్తని దుక్కి అనేది అవసరం. దానికి గాను 2 నుంచి 4 సార్లు నేలంతటిని కూడా మెత్తగా దుక్కి చేసి దాని తర్వాత మనం ఈ నువ్వుల్ని మనం జల్లుకోవడం జరుగుతుంది. అలాగే విత్తే సమయం విషయానికి వచ్చినట్టయితే దీంట్ని డిసెంబర్ 2వ వారం నుంచి జనవరి 2వ వారం వరకు కూడా మనం ఈ నువ్వుల్ని విత్తుకోవచ్చు. అలాగే విత్తే ముందు మనం దుక్కిలోనే 4 టన్నుల వరకు కూడా పశువుల ఎరువును వేసి కలిదున్ని మనం ఈ నువ్వుల పంటను మనం విత్తుకున్నట్టయితే అధిక దిగుబడి అనేది సాధించవచ్చు. దీంట్లో ప్రధానంగా కూడా విత్తనం మోతాదు విషయం చూసినట్టయితే దీనికి 2 కేజీల విత్తనం అనేది ఒక ఎకరాకు సరిపోతుంది. అలాగే ఈ 2 కేజీల విత్తనానికి సమానంగా ఇసుకని కలిపి మనం ఎకరా మొత్తం కూడా చల్లుకున్నట్టయితే సమానంగా విత్తనం వెదజల్లబడి యూనిఫామ్గా ప్లాంట్ పాపులేషన్ వస్తుంది. అలాగే విత్తన శుద్ధి విషయానికి వచ్చినట్టయితే విత్తన శుద్ధిలో ప్రధానంగా కూడా థైరామ్ కానీ, క్యాప్టాన్ కానీ, మ్యాంకోజాబ్ కానీ ఏదైనా ఒక పొడి మందుని ఒక 3 గ్రాముల కేజీ విత్తనానికి పట్టించి మనం విత్తన శుద్ధి చేసుకొని మనం విత్తుకున్నట్టయితే ఆరంభ దశలో వచ్చే చీడపళ్ళన్నింటినీ కూడా మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. అలాగే విత్తే దూరం విషయానికి వచ్చినట్టయితే 30 సెంటీమీటర్లు వరుసకి, అలాగే వరుసలోని మొక్కల మధ్య దూరం వచ్చినప్పటికీ 15 సెంటీమీటర్లు వచ్చేటట్టుగా మనం పెట్టుకున్నట్టయితే నువ్వుల్లో ఈ బ్రాంచింగ్ ప్యాటర్న్ ఎక్కువగా, అంటే కొమ్మలు ఎక్కువగా వచ్చి కాయలు కూడా ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే నువ్వుల పంటను పండించేటప్పుడు రకాల విషయం కూడా రైతు సోదరులు శ్రద్ధ వహించాలి. ఆ రకాల విషయానికి వచ్చినట్టయితే దాంట్లో ప్రధానమైనది గౌరీ అనే రకం ఉంది. ఇది 90 రోజుల్లో పంట చేతికి వచ్చేస్తుంది. అలాగే 250 కిలోలు ఒక ఎకరాకి దిగుబడినిస్తూ ముదురు గోధుమ రంగులో మనకి విత్తనం అనేది ఉంటుంది. ఇది కోస్తా జిల్లాలన్నిటికీ కూడా అనుకూలంగా ఉంటుంది. యలమంచిలి రకం అనేది ఉంటుంది. యలమంచిలి వచ్చిన రకం కూడా అది 80 నుంచి 85 రోజుల్లో పంట చేతికి వస్తూ 350 నుంచి 400 కిలోల వరకు కూడా మనకి దిగుబడి ఇస్తుంది. ఎకరాకి ముదురు గోధుమ రంగులో ఉంటుంది. ఇది కోస్తా జిల్లాలకి అలాగే రాయలసీమ జిల్లాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే యలమంచిలి 17 అంటాం, దీన్ని గౌతమ్ రకం అంటాం. ఇది కూడా మనకి 75 నుంచి 80 రోజుల్లో పంట చేతికి వచ్చేస్తూ 340 కిలోల వరకు కూడా ఎకరాకి దిగుబడిని ఇస్తుంది. లేత గోధుమ రంగులో ఉంటుంది. ఇది కూడా కోస్తాకి అలాగే రాయలసీమ జిల్లాలకు అనుగుణంగా ఉంటుంది. యలమంచిలి 66
ఈ రకం అనేది చాలా ఎక్కువగా ప్రాచుర్యం పొందినటువంటి రకము. ఇది రైతు సోదరులు అందరూ కూడా ఎక్కువగా మనకి సాగు చేస్తూ ఉన్నారు. ఇది 80 నుంచి 90 రోజుల్లో పంట చేతికి వచ్చేస్తూ 600 కేజీల వరకు కూడా ఎకరాకి దిగుబడినిస్తుంది. ఇది లేత గోధుమ రంగులో ఉంటుంది. కోస్తా జిల్లాలకి అలాగే రాయలసీమ జిల్లాలకి దాంతోపాటు అన్ని రకాల ప్రాంతాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఇది బూడిద తెగులను కూడా తట్టుకొని పెరుగుతున్న రకం అనమాట. అలాగే దీంట్లో ఎరువుల యాజమాన్య విషయానికి వచ్చినట్టయితే ఈ ఎరువుల్లో ప్రధానంగా నత్రజని, భాస్వరం, పొటాషియం ఎరువుల్ని ఎకరాకు 16 కిలోలు అలాగే 8 కిలోలు అంటే 16 కిలోల నత్రజని, 8 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువుల్ని మనం అందివ్వాలి ఈ నువ్వు పంటకి. అయితే రైతు సోదరులు ఈ నూనె గింజ పంటల్ని సాగు చేసినప్పుడు భాస్వరాన్ని ఎప్పుడు కూడా డిఏపి రూపంలో కాకుండా ఎస్ఎస్పి రూపంలోనే అందివ్వాలి. అందుకు గాను ఈ 16 కిలోల నత్రజనికి గాను 35 కిలోల యూరియాని, అలాగే 8 కిలోల భాస్వరానికి 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను, అలాగే 8 కిలోల పొటాషిక్ గాను మనకి 13 కిలోల మొరేట్ ఆఫ్ పొటాషియం మనం అందించినట్టయితే ఎకరాకి మనం ఈ నువ్వుల్లో కూడా ఈ ఎరువుల యాజమాన్యం సక్రమంగా చేసి మనకు అధిక దిగుబడి అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఈ నత్రజనిని మనం 2 దఫాలుగా వేసుకోవాలి. ఒకటి సగభాగం నత్రజని అనేది బేసల్ అంటే మనం విత్తనం విత్తే ముందే వేసుకుంటాం. అలాగే మిగిలిన సగభాగాన్ని 30 రోజుల తర్వాత మనం వేసుకోవడం జరుగుతుంది. అలాగే నీటి యాజమాన్య విషయానికి వచ్చినట్టయితే దీంట్లో ప్రధానంగా కూడా 4 నీటి తల్లను అవసరం అవుతుంది. దాంట్లో మొదటిది విత్తన వెంటనే ఒకసారి ఇవ్వాలి. అలాగే పోత దశలో ఇస్తాము. అలాగే కాయ అభివృద్ధి చెందుతున్నప్పుడు ఒకటి ఇస్తాము. అలాగే గింజ గట్టిపడి దశలో కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీంట్లో నువ్వు పంటలో కలుపు నివారణ ముఖ్యం. ఈ పంటకు చీడపీడల బెడద తక్కువగానే ఉన్నా వాటిని సకాలంలో గుర్తించి నివారిస్తేనే మంచి దిగుబడిని పొందేందుకు వీలుంటుంది. అయితే ఏ తెగులుకు ఏ మందులు పిచికారీ చేసి నివారించవచ్చో ఇప్పుడు చూద్దాం. కలుపు యాజమాన్య విషయానికి వచ్చినట్టయితే మనం విత్తిన వెంటనే అంటే 72 గంటల లోపు పెండిమెథాలిన్ అనే మందుని 1 లీటరు ఒక ఎకరా అంతటికి కూడా సరిపోయేటట్టు 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేస్తే ఎకరా మొత్తం కూడా ఎటువంటి మనకి ఈ కలుపు రాకుండా అవకాశం ఉంటుంది. అలాగే 20 నుంచి 25 రోజుల్లో ఒక అంతర్కృషి చేయగలిగితే ఈ గడ్డిని కూడా సమర్థవంతంగా అరికట్టవచ్చు. దీంట్లో సస్యరక్షణ విషయానికి వచ్చినప్పటికీ ఈ నువ్వుల్లో రబీలో వేసినప్పుడు సస్యరక్షణ చర్యలు చాలా మనం ఈ తెగుళ్ళు చీడపల్లిని చాలా తక్కువగానే ఉంటుంది. కాబట్టి దీంట్లో ప్రధానమైనది రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఆశించి మనకి పంటకు నష్టపరుస్తూ ఉంటుంది. అందులో ప్రధానమైనది పచ్చదోమ, తామర పురుగు, అలాగే తెల్లనల్లి ఎక్కువగా ఆశిస్తుంటుంది. ఈ 3 రకాల పురుగుల్లో ఏవైనా ఆశించినా కూడా ఏమవుతుందంటే ఇవి మొక్క తాలూకా ఆకుల అడుగు భాగాన్ని చేరి ఇవి రసాన్ని పీల్చడం వలన మొక్కలనేవి పాలిపోయి దాని తర్వాత మొక్క గిరసబారిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ వీటిని నివారించడానికి గాను మనం ప్రధానంగా కూడా డైమెథోయేట్ అనే మందుని 2 మిల్లీలీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం. అలాగే థయోమెథాక్సోమ్ అనే మందుని 0.2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయొచ్చు. ఇమిడాక్లోపిడ్ అనే మందును కూడా 0.4 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్టయితే కూడా ఈ రసం పీల్చే పురుగుల కాంప్లెక్స్ని మనం సమర్థవంతంగా అరికట్టగలుగుతాం. దీంట్లో ప్రధానంగా ఎక్కువగా పంటకొచ్చి ఆశించే నష్టపరుస్తూ ఉండేది ఈ బేహారీ గొంగళి పురుగు ఒకటి ఉంటుంది. ఈ బేహారీ గొంగళి పురుగులు అనేవి గుంపులుగా మొక్కల ఆకుల కింద చేరి మొక్కల భాగాలన్నింటినీ తినేయడం వలన అంటే ముందుగా పత్రహరితాన్ని గోకి తింటుంది, ఆ తర్వాత ఆకులను కూడా తినడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా ఉధృతి ఎక్కువైనప్పుడు ఆకుల మీదే కాకుండా మొగ్గల మీద అలాగే పూల మీద కూడా ఎక్కువగా చేరి ఆ పూను తినేయడం అలాగే కాయను కూడా తినడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దాని నివారణకు ఎక్కువగా కూడా మనం ఇండాక్సాకార్బ్ అనే మందుని 0.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినట్టయితే దాన్ని కూడా మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. అయితే తెగుళ్ళ విషయంలో ప్రధానంగా రబీ సీజన్లో వేసినప్పుడు వచ్చే తెగుళ్ళు ప్రధానమైనది బూడిద తెగులు వస్తుందండి. ఈ బూడిద తెగుళ్ళు అంటే మనకి ఆకులు పై భాగాన అలాగే అడుగు భాగాన తెల్లగా ఒక పౌడర్ లాగా మనకి చేరిపోతూ ఉంటుంది. అలా చేరడం వల్ల ఏమవుతుందంటే క్రమేణా ఆకులైన తెల్లగా పసుపుగా అయిపోయి పసుపు నుంచి తెల్లగా అయిపోతుంది. దానివల్ల కిరణజన సమీకరణ తగ్గిపోయి దిగుబడి అనేది తగ్గిపోతూ ఉంటాయి. దాని నివారణకు నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయొచ్చు. అలాగే ఎక్కువగా మనకి ఈ సెసామం ఫిల్లోడి అంటాం అంటే వెర్రి తెగులు కూడా ఎక్కువగా వచ్చి పంటకు నష్టం కలిగిస్తూ ఉంటుంది. ఈ వెర్రి తెగులు అనేది ఈ రసం పీల్చే పురుగుల వల్ల వైరస్ తెగులు కాబట్టి రసం పీల్చే పురుగుల వల్ల మనకి ఇది వ్యాప్తి చెందుతూ ఉంటుంది. సో వాటిని మనం నివారించగలిగినట్టయితే ఈ వెర్రి తెగుల్ని సమర్థవంతంగా అరికట్టవచ్చు. కాబట్టి ఈ వెర్రి తెగులు సోకినటువంటి మొక్కలన్నింటినీ కూడా ముందుగానే పీకి తగలబెట్టడం దూరంగా, అలాగే ఇది వ్యాప్తి అనేది ఈ రసం పీల్చే పురుగుల వల్ల వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఆ రసం పీల్చే పురుగులను మనం నివారించుకోగలిగితే ఈ వెర్రి తెగులను కూడా సమర్థవంతంగా అరికట్టవచ్చు. దానికి గాను ముందు చెప్పిన విధంగా డైమెథోయేట్
డైమెథోయేట్ మందు కానీ 2 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి, అలాగే థయామెథాక్సమ్ అనే మందుని కూడా 0.2 మిల్లీలీటర్లు, లేదా ఈ ఇమిడాక్లోపిడ్ అనే మందుని కూడా 0.4 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకున్నట్టయితే ఈ వెర్రితెగలను కూడా సమర్థవంతంగా అరికట్టవచ్చు. సో పైన తెలిపిన విధంగా యాజమాన్య పద్ధతుల్ని నువ్వు పంటలో మన రైతు సోదరులు తూచా తప్పకుండా అవలంబించగలిగితే దీంట్లో నికర ఆదాయం అనేది కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది. ఆయుర్వేద ఔషధాల గని నేరేడు తీపి, వగరు, పులుపు రుచుల మిశ్రమాలతో కూడిన ఈ పండ్లను ఇష్టపడని వారు ఉండరు. మార్కెట్లో ఎంత ధర ఉన్నా కొనుక్కొని తినకమానరు. అంత డిమాండ్ ఉన్న అల్ల నేరేడు పంటను సాగు చేసే రైతులు జాగ్రత్తగా కాపాడుకోవాలి. మార్చి నెల పూత వచ్చే సమయం కావడంతో కొన్ని మెలకువలను పాటిస్తే మంచి దిగుబడి పొందవచ్చని తెలియజేస్తున్నారు సంగారెడ్డి జిల్లా ఫల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ హరికాంత్ పోరిక. చాలా వేగంగా పెరిగే పండ్ల వృక్షం ఏదైనా ఉందా అంటే అది నేరేడు వృక్షమే. దాదాపు 20 అడుగుల ఎత్తు పెరుగుతుంది. 100 ఏళ్లకు పైగా ఫల సంపదను అందించగల వృక్షమిది. గట్టిగా ఉండే ఈ చెట్టు కాండం కలప అవసరాలను కూడా తీరుస్తుంది. మన దేశంలో అన్ని వాతావరణ స్థితిగతుల్లో నేరేడు సాగుకు అనుకూలత ఉంది. దేశీయ ఎగుమతుల వ్యాపార రూపంలో ఈ పండ్లు రైతులకు మంచి లాభసాటితో కూడిన పంట. ప్రస్తుతం కొంతమంది రైతులు వాణిజ్య సరళిలో ఎకరానికి 100 మొక్కల చొప్పున నాటుతున్నారు. చెట్టు ఎత్తు 15 అడుగులకు మించి పెరగకుండా ఏటా కొమ్మల కత్తిరింపు ద్వారా నియంత్రిస్తున్నారు. నాటిన 3వ సంవత్సరం నుండి ఫలసాయం ప్రారంభమవుతుంది. మార్చ్, ఏప్రిల్ నెలల్లో పూతకి వచ్చి జూన్, జులై నెలల్లో పండ్లు కోతకొస్తాయి. చెట్టుకి 75 నుంచి 100 కిలోల దిగుబడి పొందే వీలుంటుంది. ఈ పంట కాపు 2 నెలలు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆ కాపును నిలబెట్టుకోవాలంటే పూత రాలకుండా చూసుకోవాలి. మార్చి నెల పూత వచ్చే సమయం కాబట్టి పూతను కాపాడుకునేందుకు ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలో తెలియజేస్తున్నారు సంగారెడ్డి జిల్లా ఫల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ హరికాంత్ పోరిక. నేరేడు చూసుకున్నట్టయితే చాలా పోషక విలువలు ఎంతగానో ఉన్నాయి. సో ఇందులో మనము పెద్దలు ఎంతగానో ఇష్టపడి మరి అదేవిధంగా ఎన్నో సూక్ష్మ పోషకాలు మనకి ఈ నేరేడు పండులో లభ్యమవుతుంది. సో ఈ సూక్ష్మ పోషకాలు అదేవిధంగా మనకి చాలా వరకు మనకి రోగ నిరోధక శక్తి, అదేవిధంగా మనకి ఎంతగానో మనకి మందుల తయారీలో ఎంతగానో ఉపయోగపడుతుంది మన ఈ నేరేడు పండు. ఈ తోటలు మనకి ఏవైతే భూములు ఎక్కువగా నీటి వ్యవస్థ తక్కువగా ఉన్న నేలలు, అదేవిధంగా మనకి నేలలు సరిగ్గా అంటే మనకి క్షారవంతమైన నేలలు, అదేవిధంగా మనకి బెట్ట భూములు ఉన్నట్టయితే ఈ పంట కూడా ఆ నేలల్లో అనుకూలమైన పంటగా మనము భావించవచ్చు. నేరేడు చెట్టు మనకి తక్కువ నీటి వ్యవస్థతో మనం వీటిని పెంచవచ్చు. సో ఇందులో మనకి ప్రస్తుతానికి పంట రావడానికి సమయాన్ని దాదాపు తగ్గించుకోవడం కోసము మనము ఇందులో గ్రాఫ్టింగ్ పద్ధతిని కూడా ఇందులో ఏర్పరిచి మనకి గ్రాఫ్టెడ్ మొక్కలు, అంటు మొక్కల్ని మనము ఉంచడం జరిగింది. ఈ అంటు మొక్కల వల్ల మనకి ఈ మన పంట లభ్యమయ్యే సమయాన్ని తగ్గించి మనకి 5 నుండి సంవత్సరాల వరకు మనకు పంట వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇందులో చూసుకున్నట్టయితే ఈ సమయంలో ఈ నేరేడు అనేది నెక్స్ట్ పూత వచ్చే సమయానికి రెడీ అవుతుంది. సో అందులో మనం ఈ పంట కూడా మనకి మామిడి మాదిరిగానే ఈ నేరేడు కూడా మనకి ఎండాకాలంలో మనకి పంట వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ పూత అనేది మనకి ఫిబ్రవరి ఆఖరి మరియు మార్చ్ మొదటి వారంలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో ముఖ్యంగా మనము ఎండు పుల్లలు అనేది ఎక్కువగా రావడం చూస్తూ ఉంటాము. ఈ ప్రతి సంవత్సరము తమ క్షేత్రస్థాయిలో తమ తోటల్లో ఈ ఎండు పుల్లను నివారించినట్టయితే, ఎప్పటికప్పుడు ఈ ఎండు పుల్లలు గమనించి తీసేసినట్టయితే మనకి శీలీంధ్రం నుంచి మనము అధిగమించవచ్చు. అదేవిధంగా మన పంట తోటల్లో చెత్తా చెదారం అనేది లేకుండా నీట్గా అంటే మన తోటని కలుపు మొక్కలు లేకుండా ఉంచుకున్నట్టయితే తక్కువ సస్యరక్షణతో ఈ పంటని మనము తీసుకోవచ్చు. పూత వచ్చే దశలో అంటే మనము ఫిబ్రవరి ఆఖరిలో లేదంటే మార్చి మొదటి వారం నుంచి మనము నీటిని ఏర్పరచుకున్నట్టయితే ఈ పూత రాలకుండా మనము నివారించవచ్చు. అదేవిధంగా పూత మనకి రాలుతున్నట్టుగా మనము భావించినట్టయితే మనకి ప్లానోఫిక్స్
లభ్యమవుతుంది. ఈ ప్లానోఫిక్స్ని మనము ఒక 3 గ్రాములు ఒక 15 లీటర్ నీటికి కలుపుకొని ఒకసారి పిచికారీ చేసినట్టయితే మనకి పూత రాలకుండా, అదేవిధంగా పిందె ఎక్కువగా పెద్దగా ఏర్పడి పిందె పరిమాణాన్ని పెంచి మరియు పిందె యొక్క నాణ్యతని పెంచడానికి కూడా ఇది దోహదపడుతుంది. అదేవిధంగా మనము ఇందులో మనము సూక్ష్మ పోషకాలు ఒకసారి మనం పిచికారీ చేసినట్టయితే అది కూడా మనము అధిగమించి మంచి నాణ్యతమైన పండుని మనము తీసుకోవచ్చు. అదేవిధంగా మనము నేలలో మనకి కావాల్సిన పోషకాల విలువల్లో చూసుకున్నట్టయితే మనము ఏదైతే పండు దశలో అంటే మనకి పూత నుండి పండు ఏర్పడే దశల్లో మనం ఒక దఫాలుగా మనము యూరియా మరియు పొటాష్ని ఇచ్చినట్టయితే మన పండు ఎదుగుదల కోసము ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా నీటి వ్యవస్థ ఏదైతే డ్రిప్ పద్ధతుల్లో ఇస్తున్నామో ఆ డ్రిప్ పద్ధతుల్లో ఇచ్చిన వాళ్ళు కూడా మనము నీటిలో కరిగే పోషకాలని మన ఫర్టిగేషన్ ద్వారా ఇచ్చినట్టయితే ఈ పంట అనేది మనకి ఎంతగానో కాయ సైజు పెరిగి మరియు ఎక్కువగా మనకి పూత ఎక్కువగా వచ్చే అవకాశాలు కూడా అధికంగా ఉంటుంది. అదేవిధంగా ఇది మార్కెట్ సమయంలో ఈ పండును కోయడం కూడా తగు జాగ్రత్తలతో కోసినట్టయితే కింద భూమిపైన పడకుండా మన తగు జాగ్రత్తలతో హార్వెస్టర్తో కానీ లేదంటే మనము గ్లౌజులు వేసుకొని చేత్తో హార్వెస్ట్ చేసినట్టయితే పండు నాణ్యత అనేది కోల్పోకుండా మనం మార్కెట్లో ఇచ్చినట్టయితే ఎంతగానో మనకు రైతుకి అధిక దిగుబడులు పంట ద్వారా కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏవైతే తోటల్లో పోషకాలు ఇవ్వని తోటల్లో మన నేరేడు ఆకులు అనేది రాలడం సహజంగా చూస్తూ ఉంటాము. ఈ నేరేడు ఆకులు రాలిన ఆకుల్ని మనం ఒకసారి మన తోటలో దుక్కినట్టయితే ఆ ఆకులన్నీ భూమిలో కలిసేసి పోషక విలువల్ని మన నేలల్లో పెంచడం జరుగుతుంది. వాటి ద్వారానే మనకి ఈ పోషకాలు మన చెట్టుకి ఎక్కువగా అందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ రైతులు దృష్టిలో పెట్టుకొని పంటని కూడా మనము వేసుకోవడానికి ఎక్కువగా మొగ్గు చూపుతారని చెప్పేసి ఆశిస్తున్నాం. ఒక్కో నేరేడు చెట్టు నుండి 80 నుంచి 100 కిలోల దిగుబడి పొందవచ్చు. ఇటు పండ్లకు మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది. కాబట్టి రైతులు సరైన యాజమాన్య పద్ధతులను ఆచరిస్తే అధిక దిగుబడులను పొంది ఆర్థికంగా నిలదొక్కునే అవకాశముంది. చలికాలంలో మాత్రమే వచ్చే ఆహార పంట గోధుమ. మన దేశంలో అధికంగా ఉత్తర భారతదేశంలో సాగు చేస్తూ ఉంటారు. కానీ తెలంగాణలో చలి ఎక్కువగా ఉండే ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో గోధుమను సాగు చేయటం కనిపిస్తుంది. గోధుమను నేరుగా విత్తి సాగు చేస్తారు. ఇప్పటికే విత్తిన గోధుమ ఎదుగుదల దశలో ఉంది. అయితే ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గుల వల్ల గోధుమలో తెగుళ్ల ఉధృతి పెరిగింది. వీటి నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో గోధుమ పంట విస్తీర్ణం చాలా తక్కువ. ఈ పంట చల్లటి వాతావరణంలో ఆరోగ్యంగా పెరిగి అధిక దిగుబడి వస్తుంది. దీనిలో ప్రోటీన్లు మరియు పీచు పదార్థాలు అధికంగా ఉండటం వలన ఆరోగ్యపరంగా అధిక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పుడు ఈ గోధుమ పంట తెలంగాణలోని మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో రైతులు సాగు చేస్తున్నారు. సాధారణంగా గోధుమను అక్టోబర్ 15 నుంచి నవంబర్ చివరి వరకు విత్తుకుంటారు. అయితే ఆలస్యంగా నాటే రైతులు మాత్రం విత్తన మోతాదును పెంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాలో వేసిన గోధుమ 25 నుంచి 35 రోజుల దశలో ఉంది. అయితే ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గుల కారణంగా గోధుమ పంటలో తెగుళ్ల ఉధృతి పెరిగింది. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్ రైతులకు తెలియజేస్తున్నారు. రబీ పంటల విషయానికొస్తే మరి ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా శనగ, అదేవిధంగా గోధుమ, ఎక్కువగా సోయాబీన్ తర్వాత రైతులు పండిస్తూ ఉంటారు. గోధుమ విషయానికి వస్తే మరి ఈ రబీ పంటలో ఆదిలాబాద్ జిల్లాలో సుమారుగా 5,500 నుంచి 6,000 ఎకరాలలో సాగవుతుంది. మరి ఈ గోధుమ పంట అనేది నవంబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు రైతులు వేసుకోవడం జరిగింది. సో తద్వారా మరి పంట దశ చూసుకున్నట్లయితే సుమారుగా 25 నుంచి 30 రోజుల దశలో, అంటే శాఖీయ దశలో, అదేవిధంగా పిలక వేసే దశలో ఉంది. మరి ఈ గోధుమ విషయంలో ముఖ్యంగా ఈ చీడపీడలు చూసినట్లయితే
ఒక 4 రకాల తెగుళ్ళు అదేవిధంగా 4 రకాల కీటకాలు ఈ గోధుమను ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా కీటకాల కంటే తెగుళ్ళు ఈ గోధుమ పంటలో ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి. వాటిలో ముఖ్యంగా ఈ యొక్క తుప్పు తెగులు అనేది మరి ఈ గోధుమలో అన్నిటికంటే ఎక్కువగా ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. అదేవిధంగా చలితో పెరిగే పంట కాబట్టి ఈ ఉష్ణోగ్రతలు కొంచెం అంటే తగ్గుదల ఎక్కువగా ఉన్నా కూడా ఈ యొక్క తుప్పు తెగులుకు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తుప్పు తెగుల్ని మనం గుర్తించాలంటే ఆకు పై వైపున కానీ కింది వైపున కానీ ఈ ఎర్రటి మచ్చలు మనము కుంకుమ లాగా పౌడర్ లాగా ఆకులపైన కనబడము, ముట్టిన వెంటనే ఇట్లా రాలిపోవడము, తద్వారా ఈ యొక్క ఎరుపు మచ్చలు అనేవి మాత్రం మనము గుర్తుపట్టవచ్చు. సో ఆ విధంగా మరి ఈ తుప్పు తెగులు గమనించిన వెంటనే ముఖ్యంగా ఈ యొక్క ప్రాపికోనజోల్ 1 మిల్లీలీటరు లేదా హెగ్జాకోనజోల్ 2 మిల్లీలీటర్లు లేదా మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క తుప్పు తెగుల్ని నివారించుకోవచ్చు. ఇకపోతే మసి తెగులు కూడా మరి ఈ చలికి పెరిగే పంట కాబట్టి మసి తెగులు కూడా ఈ గోధుమ పంటను అప్పుడప్పుడు ఆశించే అవకాశం ఉంది. కాబట్టి మసి తెగులు ద్వారా ముఖ్యంగా ఆకుకు కింది భాగంలో కొంత నలుపుగా మారడము, తద్వారా కిరణజన్య సంయోగక్రియ జరగకపోవడం ద్వారా మొక్క గిడసబారి మరి పెరుగుదల తగ్గిపోయి దిగుబడి రాకుండా ఉంటుంది. కాబట్టి ఆ మసి తెగులు విషయానికి వస్తే కూడా ముఖ్యంగా ఈ యొక్క వెట్టబుల్ సల్ఫేర్ అనేది మార్కెట్లో థయోవేట్ రూపంలో దొరుకుతుంది. సో అది 1.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇకపోతే కంకి కుళ్ళు అనేది కూడా మరి వర్షాలు ఏదైతే ఫిబ్రవరి ప్రాంతంలో ఉష్ణోగ్రతలు హెచ్చు తగ్గులు, అదేవిధంగా గాలిలో తేమ హెచ్చు తగ్గులు, మరి వడగళ్ల వర్షము ఇట్లా అననుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు కంకి కుళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కంకి కుళ్ళు ద్వారా ముఖ్యంగా కంకి అంతా నల్లగా మారడము, తద్వారా లోపల గింజ ఎండిపోవడము, దాని ద్వారా దిగుబడి తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి కంకి కుళ్ళు నివారణ కూడా ముఖ్యంగా ఈ కార్బండెజిమ్ 1 గ్రాము లేదా మ్యాంకోజెబ్ 2 గ్రాములు లేదా ప్రాపికోనజోల్ 1 మిల్లీలీటరు లేదా క్రెసాక్సిమిథైల్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకుంటే ఆ కంకి కుళ్ళును కూడా నివారించుకోవచ్చు. ఇకపోతే ఆకు ఎండు తెగులు. సో ఇవి ఆకుకు ఇరువైపులా ఈనెకు ఇరువైపులా గోధుమ రంగు రూపంలో కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఇది ముఖ్యంగా ఒక 55 నుంచి 60 రోజుల దశలో కనబడుతూ ఉంటుంది. పొడవాటి మచ్చల రూపంలో ఈ ఆకు ఎండు తెగులు లీఫ్ బ్లైట్ అంటాము, అది ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ ఆకు ఎండు తెగుల్ని కూడా ముఖ్యంగా ఈ యొక్క మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు లేదా హెగ్జాకోనజోల్ 2 మిల్లీలీటర్లు లేదా అజాక్సోస్ట్రాబిన్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకుంటే ఈ యొక్క ఆకు ఎండు తెగుల్ని కూడా నివారించుకోవచ్చు. ఇకపోతే బూడిద తెగులు కూడా ఆశించే అవకాశం ఉంటుంది. మరి సాధారణంగా బూడిద తెగులు అన్ని పంటల్లో లాగానే ఆకు కింది వైపులా తెల్లటి బూడిద రూపంలో పౌడర్ జల్లినట్టు కనబడుతూ ఉంటుంది. ఆ తెగుల్ని గుర్తించి ముఖ్యంగా ఈ యొక్క అజాక్సోస్ట్రాబిన్ డైఫెనకోనజోల్ అనే మందు కాంబినేషన్లో బాగా దొరుకుతూ ఉంటుంది. అది 2 మిల్లీలీటరు లీటర్ నీటికి లేదా అంటే పైరాక్లోస్ట్రోబిన్ అనేది 2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకుంటే ఆ యొక్క తెగుల్ని కూడా నివారించుకోవచ్చు.